అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే నన్ను క్షమించమని అల్లాహ్ను వేడుకుంటున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ టచ్ చేయండి. ఆయత్ నంబర్ 106. వస్తగ్ఫిరిల్లాహ్ ఇన్నల్లాహ కాన గఫూరర్ రహీమా. ఆయత్ నంబర్ 106. క్షమాభిక్షకై అల్లాహ్ను వేడుకో, నిస్సందేహంగా అల్లాహ్ క్షమించేవాడు, కనికరించేవాడు. 158. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, విషయం లోతుల్లోకి వెళ్లకుండానే నువ్వు ద్రోహులకు అండగా నిలబడబోయావు. అందుకు గాను క్షమాభిక్ష వేడుకో అని అల్లాహ్ మందలించటం గమనార్హం. దీన్ని బట్టి బోధపడేదేమంటే, ఇరువురు వ్యక్తులు తమ తగాదా గురించి నివేదించుకున్నప్పుడు వారిలో ఎవరు సత్యంపై ఉన్నారో తెలుసుకోకుండా గుడ్డిగా ఒక పక్షాన నిలిచి వాదించడం సమ్మతం కాదు. అదీగాక ఏదైనా ఒక పక్షం వాడు మోసంతో, ధనబలంతో, వాగ్దాటితో, న్యాయస్థానం లేక రాజ్యాధికారి చేత తనకు అనుకూలంగా తీర్పు చేయించుకుంటే అటువంటి తీర్పుకు దైవ సమక్షంలో ఎలాంటి విలువ, ప్రాముఖ్యం లేదు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విషయాన్నే ఒక హదీసులో ఇలా స్పష్టం చేశారు: జాగ్రత్త, నేను మానవ మాత్రున్నే. మీ వాదనను విన్న తర్వాత దాని వెలుగులో నిర్ణయం గైకొంటూ ఉంటాను. ఎవరైనా తెలివైనవాడు, నేర్పరి, మాటకారి అయి ఉండి తన వాదనలో ఆధిపత్యం వహిస్తే నేను అతని మాటలకు ప్రభావితుణ్ణి అయ్యి అతడు అన్యాయవాది అయినప్పటికీ నేను అతని పక్షాన నిర్ణయం గైకుంటానేమో, అవతలి పక్షానికి చెందవలసిన హక్కుని యువతల వ్యక్తికి ఇచ్చేస్తానేమో. జాగ్రత్త, ఆ హక్కు అగ్ని ముక్క అని అతను తెలుసుకోవాలి. దాన్ని పుచ్చుకుంటాడో లేక వదిలేస్తాడో అది అతని ఇష్టం. సహీ బుఖారీ కితాబు షహాదా, సహీ ముస్లిం కితాబుల్ అఖ్జియా. ఆయత్ నంబర్ 107. ولا تجادل عن الذين يختانون أنفسهم إن الله لا يحب من كان خوانا أثيما. ఆయత్ నంబర్ 107. ఆత్మద్రోహం చేసుకునే వారి పక్షాన నిలిచి వాదించకు. దగాకోరును, పాపిష్టివాడిని అల్లా సుతారాము ఇష్టపడడు. ఆయత్ నంబర్ 108. يستخفون من الناس ولا يستخفون من الله وهو معهم إذ يبيتون ما لا يرضى من القول وكان الله بما يعملون محيطا. ఆయత్ నంబర్ 108. వారు ప్రజల నుంచి దాక్కోగలరు, కానీ అల్లాహ్ నుంచి దాక్కోలేరు. వారు రాత్రి వేళల్లో అల్లాహ్ ఇష్టపడని విషయాలపై రహస్య మంతనాలు సాగిస్తున్నప్పుడు ఆయన వారితో పాటు ఉంటాడు. వారి కర్మలన్నిటినీ ఆయన పర్యవేష్టించి ఉన్నాడు. ఆయత్ నంబర్ 109. హా అంతుమ్ హౌలాఇ జాదల్తుమ్ అన్హుం ఫిల్ హయాతిద్ దున్యా فمن يجادل الله عنهم يوم القيامة أم من يكون عليهم وكيلا. ఆయత్ నంబర్ 109. ప్రాపంచిక జీవితంలోనైతే మీరు వారి తరపున వాదించారు గాని ప్రళయ దినాన వారికి మద్దతుగా అల్లాహ్తో ఎవరు వాదిస్తారు? వారి తరపున వకాల్తా ఎవరు పుచ్చుకుంటారు? 159. అంటే ఈ అపరాధానికి పాల్పడినందుకు పరలోకంలో అతను నిలదీయడం జరిగితే అల్లాహ్ పట్టు నుంచి అతన్ని రక్షించేవాడెవడుంటాడు? ఆయత్ నంబర్ 110.
ومن يعمل سوءا أو يظلم نفسه ثم يستغفر الله يجد الله غفورا رحيما. ఆయత నంబర్ 110. ఎవరైనా దుష్కార్యానికి పాల్పడి లేదా తనకు తాను అన్యాయం చేసుకుని ఆ తరువాత క్షమాపణకే అల్లాహను అర్థిస్తే అతడు అల్లాహను క్షమాశీలిగా కృపాశీలుగా పొందుతాడు.